ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ బేసిక్స్ దాకా నేర్చుకున్నారు అనుకుందాం. సో నేర్చుకున్న తర్వాత అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఫైల్స్ అక్కడ దాకా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనే డైలమా మీకుంటే, ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అంటే మీకు ఓకే ఇంట్రెస్ట్ ఉంది పైథాన్ అండ్ కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే, ఫస్ట్ కోడింగ్ సైడ్ అయితే ఏం నేర్చుకోవచ్చు అని మనం చూసుకున్నట్లయితే మీరు ఆబ్వియస్గా ఫుల్ స్టాక్ వెళ్ళొచ్చు. ఫుల్ స్టాక్ అంటే మీ అందరూ తెలిసిందే, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనమాట ఫుల్ స్టాక్. సో పైథాన్లో ఫుల్ స్టాక్ వెళ్తే మీకు గ్రోత్ అనేది బాగుంటుంది. బట్ అఫ్కోర్స్ మీకు ఇక్కడ కోడింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు బిగినర్స్ ఇన్ కోడింగ్ లేకపోతే నాకు కోడింగ్ అంటే భయం అనుకుంటే మీరు దీనికి అగెనిస్ట్గా ఉండొచ్చు. లేదా నేను నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటే మీరు ఈజీగా కోడింగ్ అనేది నేర్చుకుని ఫుల్ స్టాక్ వైపు వెళ్ళొచ్చు. లేదా నాకు ఫుల్ స్టాక్ అనేది మరీ ఎక్కువ అయిపోతుంది, దాని సిలబస్ అనేది చాలా హ్యూజ్ ఉంది, ఫస్ట్ థింగ్ ఆ సిలబస్ చూడంగా నాకు భయం వేస్తుంది అని మీకు అనిపిస్తే యూ కెన్ గో ఫర్ డెవలప్మెంట్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. సో బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అంటే ఎలాంటివి వెళ్ళొచ్చు అంటే మీరు డీజాంగో కానీ ఫ్లాస్క్ కానీ నేర్చుకొని, మీరు డీజాంగో ఫ్లాస్క్ నేర్చుకొని బ్యాక్ అండ్ డెవలప్మెంట్ వెళ్ళొచ్చు. పైథాన్ నేర్చుకున్న తర్వాత బేసిక్స్ అయిపోయిన తర్వాత డీజాంగో అండ్ ఫ్లాస్క్ నేర్చుకొని బ్యాక్ అండ్ డెవలప్మెంట్ వైపు వెళ్ళొచ్చు అనమాట.